వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, సిపిఎం జిల్లా కార్యదర్శి గారు. నిజంగా వాసుదేవరెడ్డి గారు, మీరు ఎప్పటి నుండో అంటే వాస్తవానికి ఇటు ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా రైతులకు కన్నీటి గాథకు సంబంధించి చాలా వరకు కూడా ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. నిజంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తేనే రైతులకు ఆనందం కలుగుతుందా? ఈ రైతులకు రాస్తారోకోలు ధర్నాలు కాకుండా నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులకు గిట్టుబాటు ధర, వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన విత్తనాల సరఫరీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎరువులు ఇవి కావాలని కోరుకుంటున్నారు. కానీ నిజంగా రైతులకు ఇప్పటి వరకు అందించినటువంటి నాణ్యమైన విత్తనాలు లేవు. ఎందుకంటే అవన్నీ కల్తీ విత్తనాలే. ఎక్కడి నుండో మిర్చికి సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించి కావచ్చు, కందికి సంబంధించి కావచ్చు, పెసరకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ అంటే ఆరితేరి ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని బతకడానికి సంబంధించిన వ్యక్తులే రైతుల పాటు శాపంగా మారుతున్నారు. నిజంగా రైతుల కన్నీటి గాథను ఈరోజు స్వతంత్ర న్యూస్ ఛానల్ ముందుకు తీసుకురావడానికి కారణం కూడా మా ఎండి గారు చెప్తున్నారు. ఎందుకంటే రైతుకు శ్రమించిన రైతుకు నిజంగా రూపాయి కూడా వాళ్ళకి చెందట్లేదు, కానీ దళారుల బారిన పడుతుంది. ఈ నేపథ్యంలోనే మనం తీసుకునే న్యూస్ ఛానల్ ఏదైనా కానీ కావచ్చు, రైతులకు నాణ్యమైన ధరను అందించాలని నిజంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా? రైతుల కన్నీటి గాథను బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం ఒక చర్చా వేదికను స్వతంత్ర టీవీ నిర్వహించడం నిజంగా ముదావహం, అభినందనీయం. సిపిఎం జిల్లా కమిటీగా హర్షిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశం మొత్తం కూడా వ్యవసాయక దేశం. ఈ దేశ జీడిపి పెరగాలన్నా తగ్గాలన్నా, ఈ దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఉత్పత్తి రంగం కీలకమైన రంగం వ్యవసాయ రంగం. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు వ్యవసాయ రంగానికి స్వాతంత్రం నాటి నుండి నేటి వరకు వ్యవసాయ ప్రణాళిక, సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ దేశంలో లేకపోవడం మొదటి నష్టం రైతాంగానికి కానీ భారతదేశానికి కానీ. ఇక రెండవ నష్టం కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కేంద్రంలో పాలించాయి, రాష్ట్రంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వీళ్ళది ఏ పార్టీ అయినా వీళ్ళ జెండాలు ఏజెండాలు ఏదున్నా ప్రజల్ని మోసం చేయడం కోసమే అనేకమైన హామీలు వాగ్దానాలు ఇస్తున్నారు, రైతాంగానికి కూడా ఇస్తున్నారు. 4.5 లక్షల మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చనిపోయారని చెప్పి నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రభుత్వ నివేదిక ఇచ్చింది. దాని మీద మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు వేశారు. స్వామినాథన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ సిఫార్సులు ఏం చెప్పాయంటే ఈ దేశంలో రైతు ఆత్మహత్యలకు పెట్టుబడి ప్రమాదకరంగా మారింది, ఆ పెట్టుబడిని తగ్గించడం కోసం లేదా పెట్టుబడికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా చర్చించి C2+50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పేసి సూచించింది కమిషన్. ఆ కమిషన్ సూచనల మేరకు 2014 ముందు ఇప్పుడున్నటువంటి బీజేపీ కేంద్ర గవర్నమెంటు మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఎంఎస్పీని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రెండు నేటికి అమలు కావడం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిషన్ వేశారు. ఆ జయతి ఘోష్ కమిషన్ కూడా సుమారు ఇవే సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతే రైతాంగ ఆత్మహత్యలు తగ్గుతాయి, రైతాంగం సంతోషంగా ఉంటారు, చిరునవ్వులు చిందించే అవకాశం ఉంటుందని చెప్పిండ్రు. కానీ అవేమీ పట్టలేదు. పైగా ఒక ప్రభుత్వం మీద వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని నిందించడం, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం, ఇవి వస్తున్నటువంటి పరిణామాలు. వాస్తవానికి వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రకారం ఎస్ఎల్బిసి నిర్ణయం ప్రకారం ముదింపు డబ్బులు ఏదైతే బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులన్నీ కూడా 18% వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. కానీ కార్పొరేట్ సెక్టార్స్కు అది రియల్ ఎస్టేట్ భూములకు కూడా ఆ డబ్బులు మొత్తం ఇస్తున్నారు. అసలైన వ్యవసాయదారునికి ఇవ్వడం లేదు. మధ్య దళారీ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలు మధ్యదారికి పోతున్నాయి అధికారుల అజమాయిషి లేకపోవడం మూలంగా. అంతేకాదు ఇలా వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు గతంలో
రైతే వ్యవసాయ వంగడాలు తయారు చేసుకునేది, వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి వచ్చేది. ఇలా బీజేపీ వచ్చిన తర్వాత వ్యవసాయ పరిశోధన సంస్థలు మొత్తం బంద్ చేసిళ్ళు, తీసేసిళ్ళు. ప్రైవేట్ సెక్టార్కు ఇలా వ్యవసాయ పరిశోధనలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మన వంగడాలు మొత్తం పోయిన తర్వాత బహుళజాతి సంస్థలు వచ్చి ఐటీసీ లాంటి సంస్థలు వచ్చిన తర్వాత మొత్తం మన వంగడాలను తుంచేసి ఇలా వాళ్ళు ఏ రేటు పెట్టి ఎంఆర్పీగా ఉంటే మనం ఆ రేటు విత్తనాలు కొనాల్సిందే. అది అనివార్య దశకు తీసుకొచ్చారు. అంతేకాదు ఇవాళ మార్కెట్ సమస్యలు చాలా ఉన్నాయి. ఒకనాడు కేసీఆర్ చెప్పిండు, వరేస్తే ఊరే మీరు ముతక ధాన్యాలు పండించారని చెప్పిండు. మరి కందులు పండించిళ్ళు, కొనటోళ్ళు లేడు. మార్కెట్లో పోసి వర్షాలకు ఎండకు తడిసి మొత్తం ఆఖరికి దళార్లకు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ప్రభుత్వమే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళ మాట నిలుపుకోకపోతే వాళ్ళు ఎవరి మాట నమ్మి పెట్టాలి? వేరే ఇతరత్ర పంటలకు ఎలా మలుతారు? వాణిజ్య పంటలకు ఎలా మలుతారు? ముతక ధాన్యాలు ఎట్లా పండిస్తారు? అందుకోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సమగ్రమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఈ దేశ ప్రజానీకానికి ఈ వడ్లేని కావాలి, తర్వాత బియ్యమేని కావాలి, అట్లాగే పామాయిల్ ఎంత కావాలి, ఆయిల్ ఎంత కావాలి, పప్పు దినుసులు ఎంత కావాలి అనేది ఒక శాస్త్రీయ అవగాహన లేకుండా ఉన్నటువంటి పాలకులు ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఉన్నారు కాబట్టే రైతాంగానికి ఈ దుస్థితి వచ్చింది. అట్లాగే ఎల్నినో పసిబాలుడి ప్రభావం వచ్చింది. ఈ ప్రభావం వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి, మిగతా రాష్ట్రాల్లో వర్షాలు లేవు, కాబట్టి ఇప్పుడే మీరు అందరు మేల్కోండి అని రైతులు చెప్తున్నారు. అందరు చెప్పేది మీరు చెప్పినాక ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించడం మీతో ఎందుకు? ఇక అందుకోసమే మీరు సమగ్రమైన చర్యలు, రైతాంగానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకుండా, ఉదాహరణకు ఇలా మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ కన్నెపల్లి నుంచి వెళ్ళి వాటర్ని ఎత్తిపోసి ఇలా ఎల్లంపల్లికి పంపించవచ్చు కదా, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేర్కి పోవచ్చు కదా, మిడ్మానేర్ నుంచి ఎల్ఎండికి పోతుంది కదా. ఇట్లా ఈ ఎల్ఎండి ద్వారా 4 లక్షల ఎకరాల నీరు పోతే 4 లక్షల ఎకరాలకు ఇలా వరి సాగేది కదా. అంటే మీ అనాలోచిత నిర్ణయాలతోని దూపైనప్పుడే బావి తవ్వుదాం అనే పద్ధతిలో కేంద్ర రాష్ట్ర పాలకులు ఉండడం నిజంగా దురదృష్టకరం, నిజంగా దురదృష్టకరం. మీరు ఇందాక చెప్పిండ్రు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం, బాగుపడ్డది లేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్ అంటాను. కానీ మారాల్సింది ఎవరు? మార్చాల్సింది ఎవరు? మనమే కదా, రాజకీయ పార్టీలమే కదా. అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఇది తప్పు, ఇది తప్పు. ఈ ధోరణి ఉండకూడదు. ఈ ధోరణి మారాలి, ఈ సమాజాన్ని మార్చాలి. మనం అనుకుంటాం రైతులు ఐక్యం గారు, ఇక రైతులకు ఏం చెప్పి నడుతుంది ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మనం ఏం చేసి నడుతుంది అనుకుంటే పొరపాటు. 13 నెలల కాలంలో, కరోనా కాలంలో, మనిషికి మనిషి అంటుకోని సమయంలో కూడా అవిశ్రాంతంగా పోరాడి సాధించిన నల్ల చట్టాలు వెనక్కి కొట్టి ఈ దేశ ప్రధాని క్షమాపణలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు రైతులు. అందుకోసమే రైతాంగం ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ దేశంలో రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి బలంగా నమ్ముతున్నాం. రైట్.